నేను నా సినిమా వస్తుందని తెలుసుకుని మరి ఊర్లు దాటి ఎక్కడో థియేటర్స్లో రిలీజ్ అయితే వచ్చి మరి దాన్ని 3 వారాలు నడిపించారు. వాళ్ళందరికీ కూడా నా పాదావందనం. ఇప్పుడు మనల్ని పల్లెటూర్ల నుంచి సిటీ వరకు ప్రతి మూలన ఉన్న మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో నా సినిమాలు చూసి వాళ్ళ జీవితాల్లో మార్పులు చెందాయన్నా నీ సినిమా చూసని ప్రతి ప్రేక్షకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన సినిమా చేరాలి. ఆ సినిమా చేర్చాల్సిన బాధ్యత మీ మొదటి వరుస ప్రేక్షకులది. సో దయచేసి ఈ మోగ్లీ అనే సినిమాని వాళ్ళందరికీ చేర్చండి. ఇంకోటి, ఈ సినిమాలో అన్నేదో పాత్ర చేస్తున్నాడు అని మాత్రం అనుకోకండి. ఈ సినిమాకి నేను ఆకురౌడీనో విలన్నో కాదు, యాంటీ హీరోని సినిమాకి నేను. మీరు మాంగళ్యంలో చూసిన దొరబాబు పాత్ర, మాంగళ్యం సినిమాలో మీరు చూసిన దొరబాబు పాత్ర ఏదైతే ఉందో అదే పాత్రని మీరు సెల్యులాయిడ్ మీద చూస్తే ఎలా ఉంటుందో అదే పాత్రను మీరు సెల్యులాయిడ్ మీద అదే ఫైర్తో అదే రేజ్ ఈ సినిమాలో ఉంటుంది. సో అలాంటి పాత్ర రాసిన నా దర్శకుడు సందీప్ రాజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. మీరందరూ సినిమాకి దూరమైన ప్రేక్షకులందరూ కూడా నాకు దగ్గరయ్యారు. మీ అందరికీ నాది కళ నాది వెల మీద అనే కాన్సెప్ట్లో నేను సినిమా చూపించాను. ఇప్పుడు మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నాను, అర్జిస్తున్నాను, కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, నన్ను గెలిపించండి. ఈ సినిమాకి మీరు పెట్టే ప్రతి టికెట్ కూడా చాలామందికి సమాధానం చెప్తుంది. మార్కెట్లో మనం సౌండ్ చేస్తాం. సో దయచేసి మీరందరూ కూడా 99 రూపాయల టికెట్ అందుబాటులో తీసుకొచ్చారు మా నిర్మాత గారు. సో దయచేసి మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా తీసుకురండి. అఫ్కోర్స్ ఇందులో ఏ సర్టిఫికేట్ అంటే అసభ్యం ఉండదు. సెన్సార్ బోర్డు ఆఫీసరు భయపడిపోయాడంట, ఎవడరా వీడి పర్ఫార్మెన్స్ ఏంటి, వీడు రూత్లెస్ కాప్లా నటించలేదు, నా ముందు రూత్లెస్ కాప్ ఉన్నాడని